శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి తను 76వ సంవత్సరంలో ఆయన అడుగుపెట్టిన ఈ క్షణాన ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకుంటానికి బలమైన కారణం ఏంటంటారు అసలు ఆయన మీద? విశ్వనాథ్ గారు దేశ ప్రజల మెచ్చిన ప్రజల మనిషి, తెలుగు ప్రజల శ్రేయోభిలాషి, స్వచ్ఛమైన సమాజహిత రాజకీయాలకి పెట్టింది పేరు. నేటి సమాజానికి ఏం కావాలో ఒక తరం ముందు ఆలోచించగల దార్శనికుడు, పోరాట యోధుడు, అజాత శత్రువు, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీనాథ్ గారు, దేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రులు వేళ్ల మీద చెబితే వాళ్ళల్లో మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అనేక సార్లు దేశ రాజకీయాలను శాసించే అవకాశం వచ్చినా తెలుగు ప్రజలకి సేవలు అందించేదానికి ఆయన ముఖ్యమంత్రిగానే ఉండటానికి ఇష్టపడ్డారు తప్ప ఎక్కడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేదానికి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా, ఎన్డీఏ కన్వీనర్ గా అనేక సార్లు దేశ రాజకీయాలను శాసించిన నాయకుడు నారా చంద్రబాబు. అదేవిధంగా లక్ష్మీనాథ్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల ప్రతి కుటుంబంలో ఆయన వల్ల లబ్ధి ప్రతి కుటుంబానికి చేరింది. ప్రతి ఇంటి పెద్ద కొడుకులాగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది పనిచేశారు, వాళ్లతో ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆయన నారా చంద్రబాబు నాయుడు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, 2 సార్లు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు దేశ విదేశాల్లో ఈరోజు తెలుగు బిడ్డలు అనేక రంగాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన పనితీరు వల్లే ఈరోజు ఈ విధమైన సక్సెస్. రెండోది, విదేశీ విద్యా పేరుతో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించడంతో పాటు వాళ్ళ జీవితాలు సెటిల్ అయ్యేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్. అదేవిధంగా ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2020 అనే ఒక డాక్యుమెంట్ రూపకల్పన చేస్తే ఆ రోజు చాలా మంది ఆయన హేళనగా లేదా ఆయన చూసి నవ్వారు. కంప్యూటర్లు కుడి పెడతాయా అన్నారు. ఈ రోజు 30 లక్షల మంది పైగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్క సైబరాబాద్, బిల్ గేట్స్, అదేవిధంగా క్లింటన్ ని, అంతర్జాతీయ దిగ్గజాలని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించడంతో పాటు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేయాలి, ఒక విజనరీ లీడర్ ఏ విధంగా ఉంటాడో అని ప్రపంచానికి తెలియజేసిన నేత నారా చంద్రబాబు. ఇంకోటి అజయ్ గారు, ప్రధానంగా చూసుకుంటే అజయ్ గారు, మిమ్మల్ని మధ్యలో ఆపాను. 1996 సమయంలో అంటే విజనరీకి ఈ రకంగా ఉంటుందండి. 1996 సమయంలో కుటుంబానికి 2 పిల్లలు ఉంటే ఒకరిని కంపల్సరీ చదివించాలి. వ్యవసాయ రంగం మాత్రమే కాదు, కంపల్సరీ చదివించాలి. తద్వారా వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఎదిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ముందుగానే ఆ యొక్క నానుడిని ముందుకు బయటకు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు ఆ రోజుల్లో. లక్ష్మీనాథ్ గారు, మీ వాయిస్ చాలా లో వినపడుతుంది. నాకు బాగానే వినపడుతుంది వాయిస్. నా వాయిస్ వినపడుతుందా మీకు? చాలా లోగా ఉంది సార్ లక్ష్మీనాథ్ గారు. రైట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, గతంలో 1996 సంవత్సరం టైంలో ఇంటికి 2 పిల్లలు ఉంటే ఒకళ్ళని కంపల్సరీ చదివించాలి అని చెప్పి నానుడిని నినాదాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాను నేను. నా వాయిస్ వినబడుతుందా మీకు అజయ్ గారు? లక్ష్మీనాథ్ గారు, వాయిస్ మీది చాలా లోగా ఉంది సార్. రైట్ సార్, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఏం చెప్తానంటే, మీరు చెప్పినట్టు ప్రతి కుటుంబంలో ఓ పెద్దన్నగా, ఓ పెద్ద కొడుకుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా
వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సక్సెస్ కోసం నిరంతరం శ్రమించే నాయకుడు నారా చంద్రబాబు. సమాజంలో సగభద్రమైన మహిళలు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు బలంగా ఉంటేనే కుటుంబమైనా సమాజమైనా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన నాయకుడు నారా చంద్రబాబు. అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన అనేక రిఫార్మ్, అది విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, సాగునీటిలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడుతూనే ఉంటాయి. జినోమ్ వ్యాలీ సృష్టించింది ఆయనే, క్వాంటమ్ వ్యాలీ వైపు అడుగులు వేపిస్తుంది ఆయనే. హైటెక్ సిటీ కట్టిన రోజున కొండల్లో గుట్టల్లో ఒక బిల్డింగ్ కట్టాడు. దీనివల్ల ఈ రాష్ట్రానికి లాభం చేకూరుతుందా అని మాట్లాడిన నోళ్లు ఈరోజు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు పురుడు పోసుకున్న ఐటీ, అదే విధంగా లక్ష్మీనాథ్ గారు ప్రతి ఇంట్లో, అదే విధంగా మహిళల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగాలు, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో 9 సార్లు డిఎస్సి, 2 లక్షలకు పైగా టీచర్ ఉద్యోగాలు. ఆయన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందుల మూలాన ఇంట్లో ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే విధానం. అదేవిధంగా ఆయన ఏదైతే మాట ఇచ్చి పని చేస్తారో ఆయన చెప్పనివి కూడా చాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం. తెలుగు ప్రజల అభివృద్ధి ఆయన ఆకాంక్ష. నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదేవిధంగా ఆయన బాటలోనే నారా లోకేష్ గారిని ట్రైన్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేయాలని ఈరోజు రాబోయే రోజుల్లో భవిష్యత్తు నాయకుడిని తయారు చేస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అనేక మంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన గరుడు నారా చంద్రబాబు. కేంద్రంలో ప్రధానులు అయితే కావచ్చు, రాష్ట్రపతులు అయితే కావచ్చు, స్పీకర్లు అయితే కావచ్చు, కులాలకి, మతాలకి అతీతంగా వాళ్ళ ప్రతిభ ఆధారంగా ప్రోత్సహించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఆయన ఒక పెద్దన్న. కార్యకర్త కష్టాల్లో ఉంటే ఒక క్షణం కూడా ఆగకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు తెలుసుకోవాలి, ఆయన 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలి అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. రైట్ అజయ్ గారు, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే వేణుగోపాల్ గారు, చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా ఆయనకి మరి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆయన తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు కావచ్చు, కొన్ని జీవోలు కావచ్చు, ఎంతో మంచి పేరును ఆయనకు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి స్కాలర్షిప్లు, అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, కానీ ఆయన హయాంలోనే తీసుకొచ్చినాయి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ని చూపించడానికి ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తుంటారు. ఏమంటారు మీరు అసలు చంద్రబాబు గారి గురించి? లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అజయ్ గారికి,